రై తప్పు చేస్తాండారా రై. కేదార్ మీద ఎంత కోపం ఉన్నా, అత్తయ్య గారి మీద ఎంత ద్వేషం ఉన్నా, మీరు గన్ పట్టుకుని వాళ్ళని చంపడానికి ఇంటి వరకు రాకుండా ఉండాల్సింది బాబాయ్ గారు. నిజం తెలియగానే మీ ప్రవర్తన చూసి కోపం వచ్చినా కొంచెం టైం ఇస్తే సెట్ అవుతారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఈసారి పగతో కాకుండా ప్రేమతో తిరిగి వస్తారనుకున్నాను. ఏందే నీ మీద ప్రేమ ఎట్టొత్తదనుకుంటావరా? ఈ కోపం పోవాలంటే నేనైనా పోవాలా, లేదో నువ్వైనా పోవాలా? ఏంటిట్ట కట్టేసి ఉండరా? వదలండి. సారీ బాబాయ్ గారు, మీరెప్పటికీ మారలేరని మీరే అంటున్నారు. మరి మిమ్మల్ని ఎలా వదిలేయగలం? కేదార్, ఆ గన్ తీసుకునిరా. పదండి. భయపడకండి, కేదార్ వాళ్ళు మావిని తీసుకొస్తున్నారు. అన్నా, ఏందమ్మి జగదాత్రి, మీరు చేసిన పనేంది? మా అన్ననే ఇట్ట కట్టేసి తీసుకుని వచ్చుండారేంది? ఎంత ధైర్యం ఉంటే మా మావయ్యని కట్టేస్తారు? ముందు ఆయన చేతికున్న కట్లిప్పండి. తీసేస్తే బాబాయ్ గారు మొదట చేసే పని గన్ లాక్కొని అత్తయ్య గారిని షూట్ చేయడం. అమ్మో, మరి అయినా కూడా తీసేసేమంటావు యువరాజ్? మాటలతో నచ్చజెప్పడానికి మేము చూసాం పిన్ని. ఈయన వినేలా అనిపించలేదు. అందుకే ఈయన ఆపడానికి ఇది తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదు. మంచి పని చేశారు. ఒక మృగాన్ని కట్టేయకుండా ఫ్రీగా వదిలేస్తే మన ప్రాణాలే తీస్తుంది. బో ఏంది మా అన్నని పట్టుకొని మృగం అంటా ఉండవు? అయినా నువ్వేంది నిన్నటి నుంచి చూస్తా ఉండా? మళ్ళీ ఈ అమ్మ వాళ్ళకే వత్తాసు పలుకుతా ఉండవు. వాళ్ళు ఏం చేశారో, నా నుంచి ఏం లాగేసుకున్నారో మర్చిపోయారు మావయ్య. అన్నీ గుర్తున్నాయమ్మా. అయినా నేనేమీ వాళ్ళ పక్కన మాట్లాడడం లేదు. మంచి ఏ పక్కనుంటే ఆ పక్కన ఉన్నానంతే. నిన్న ఆవేశంలో సుహాసిని గురించి తప్పుగా మాట్లాడి తప్పు చేశాడు. సరిదిద్దా. ఇప్పుడు కూడా పాపారాయుడు బయట గన్నుతో మీ అత్తను చంపడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పినా వినకుండా బయటకొచ్చింది మీరు. మిమ్మల్ని కాపాడ్డానికి ప్రాణాలకు తెగించి అడ్డుపడింది వీళ్ళు. పాపారాయుడిని అడ్డుకున్నది వీళ్ళు. ఇంత సాయం చేసిన వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పకపోయినా పర్వాలేదు గాని ఎందుకు ప్రాణాలు కాపాడారని మాత్రం అడగకూడదమ్మా. అయినా ఏంటి మావయ్య ఇది? మీరు పిన్నిని చంపాలనుకోవడం ఏంటి? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి ప్రాణాలు తీసే వరకు వెళ్ళాలా? కూర్చుని మాట్లాడేదానికే ఏమీ లేదు కౌశికే. వైజయంతి చేసిన పనికే నేను ఊళ్ళో తలెత్తుకు తిరగలేను. అన్నో, ఈ అబ్బి మరిసిపోయిన గతాన్ని తీసుకొచ్చి నా అల్లుడికి ఇంటికి భవిష్యత్తు లేకుండా చేస్తా ఉంటాడు. ఇందులో కూర్చుని మాట్లాడేదానికి ఏముండదే. మీరు చెప్పిన 2 రీజన్స్ చాలా బాబాయ్ గారు. ఇద్దరు మనుషుల్ని చంపడానికి. మీరు అత్తయ్య గారిని, కేదార్ని చంపితే ఇంట్లో ఉన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారా? నాకు మనశ్శాంతి దొరుకుతుంది. జగదాత్రి, ఈయనతో మాట్లాడి కూడా వేస్ట్. వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తా. వచ్చి అరెస్ట్ చేస్తే కనీసం 2 ప్రాణాలైనా మిగులుతాయి. అరెస్టు పోలీసులు ఏందమ్మి? ఈడుండది మా అన్నని మర్చిపోయి ఉండవా ఏంది? వైజయంతి, నువ్వు తోడబుట్టిన చెల్లెలివని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. బాబాయ్ గారు, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. దయచేసి మీరు మీ పద్ధతిని మార్చుకుంటాను, ఇంకొకసారి ఈ ఇంటి వైపు కానీ ఈ కుటుంబం వాళ్ళని కానీ చంపడానికి ప్రయత్నించరని చెప్పండి. అక్క పోలీసులకు ఫోన్ చేయకుండా మేం మాట్లాడతాం మావయ్య గారు. నో, ఏంది ఇంకా ఆలోచిస్తా ఉండవు? ఈ అమ్మి ఫోన్ కొట్టేలోపు మారుతానని చెప్పు, లేదంటే పోలీసులు వచ్చి నిన్ను తీసుకొని పోతారు. మావయ్య ప్లీజ్, అమ్మ చెప్పినట్టు చేయండి.
ఏమున్నా తర్వాత చూసుకుందాం ప్లీజ్ మావయ్య. అల్లుడు ఇలా బెదిరింపులకు భయపడే ఈ ఇంట్లో ఏం జరుగుతా ఉండా నువ్వు గమ్మునుండవేమో. నేనట్టా ఉండను. ఏం జరిగినా సరే వీళ్ళని మాత్రం వదిలిపెట్టను. అమ్మ కౌశికి, వీడి ఈ జన్మలో మారడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసేయి. కొన్ని రోజులు వీడు జైల్లో ఉంటే అప్పుడైనా బుద్ధొస్తుంది. సరే బాబాయ్, ఇప్పుడే చేస్తాను. అయ్యో నో, ఏటికినా ఇట్ట మొండి పట్టుండవు. నా మాట ఎనుకో అన్నా. ఏం జరుగుండదో నేను అంత వివరంగా చెప్తా అన్నా. ఈ ఒక్క తూరికి నా మాట విన్నా. కౌశికి చెప్పినట్టు ఇను. ఇటు నుంచి వెళ్ళిపోనా. తప్పు చేసినోడు కారణం ఎప్పుడు నమ్మేలాగే ఉంటది వైజయంతి. అంత మాత్రాన తప్పు ఒప్పైపోదు కదా. నేనెన్నో. అయ్యో నో. ప్లీజ్ సార్, త్వరగా రండి. ఫైవ్ మినిట్స్లో పోలీసులు వస్తారు బాబాయ్. అమ్మే రే అబ్బోడా, మీ మామని పోలీసులు తీసుకుని పోకుండా ఏదోటి చెయ్యి. ఇప్పుడు ఆయన ఉన్న ఆవేశానికి మనం ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడమ్మా. అవునతయ్య, పోలీసులు తీసుకెళ్ళాక యువరాజ్ని వెళ్ళి బెయిల్ ఇచ్చి తీసుకుని రమ్మని చెప్తాం. బయటికి తీసుకొచ్చాక ఏం జరిగిందో మొత్తం చెప్తాం. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటారు. అంతేనంటావమ్మే? సర్లే. నేను లాయర్తో మాట్లాడి బెయిల్ గురించి చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, నేనే ఫోన్ చేసింది. చెప్పండి మేడం. ఈయన పాపారాయుడు గారని మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య. నా భర్త కేదార్ని మా అత్తయ్య వైజయంతి గారిని ఆ గన్తో చంపాలని చూశాడు. ఈయన అరెస్ట్ చేసి మాకు రక్షణ కల్పించండి ప్లీజ్. అలాగే మేడం, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే ఆఫీసర్. ఓకే మేడం. మీరు ఆయన తీసుకెళ్ళండి, మేము వస్తాం. కానిస్టేబుల్స్ సార్. అరెస్ట్ హిమ్. ఏయ్, మీరు చాలా పెద్ద తప్పు చేస్తా ఉండారో. ఈ పాపారేడు చేతికి సంకెళ్ళు వేయిస్తా ఉండారో. ఇంతకింత బాధ అనుభవిస్తారో. పదవయ్యా. అన్నా అయ్యో, ఈ మూర్ఖుడు ఎప్పటికీ మారడు. ఈయనేదో పెద్ద మంచోడైనట్టు. బాబాయ్, మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అలానే ఆఫీస్కి వెళ్తాం. సరేమ్మా. జగదాత్రి, ఆఫీస్కి మీరు కూడా వస్తున్నారు కదా? లేదు దినా, నాకు కేదార్కి స్కూల్లో పని ఉంది. మీరు వెళ్ళండి. సరే, స్కూల్ అయ్యాక కుదిరితే ఆఫీస్కి వచ్చేయండి. అందరూ అక్కడే ఉంటాం. సరే. యువరాజ్, పదండి.